హలో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను నోటికి కారంగా తినాలనిపించింది ఫ్రెండ్స్. అందుకని నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశాను. ఆహా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏమేమి వేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ముందుగా శనగపిండి ఒక 2 స్పూన్లు, ఉడికించిన కోడిగుడ్లు 4, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, అలానే రుచికి సరిపడినంత సాల్ట్, అలానే మీ ఘాటును బట్టి మీరు కారం అనేది తీసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని ఇక్కడ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా రెడీ చేసేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈ కారం అనేది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ మీలో అందరూ ఇలా ట్రై చేస్తారు, కాకపోతే ఇలా నా స్టైల్లో మీరు ఒకసారి చేయండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వీటిని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అనేది ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అనేది మీకు గుడ్డుగానే వేసుకోండి, ఘాటులు పెట్టుకొని. లేకపోతే ఈ విధంగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. నేనైతే ఇలా ఒక గుడ్డుని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటిని ఇలా ఎల్లో ఉన్న సైడు ఇలా పెట్టేసుకోండి. అంటే గుడ్లు మొత్తం కూడా అదే విధంగా కట్ చేసుకొని ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత కోడిగుడ్డు అనేది ముందుగానే కొంతమంది ఫ్రై చేసుకుంటారు. అలా ఫ్రై చేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే తినేటప్పుడు పైన ఉన్న లేయర్ కూడా గట్టిగా అయిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఒక స్పూన్ అనేది పసుపు, ఇక్కడ మెయిన్ వచ్చేసి శనగపిండి ఒక 2 స్పూన్లు అనేది వేసుకుంటున్నాను. ఈ శనగపిండి వేయటం వలన కారం అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో పసుపు, శనగపిండి అనేది దీనికి పట్టేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా శనగపిండి కూడా ఆయిల్లో అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అనేది కూడా ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వెల్లుల్లి కారం కూడా అందులో వేసేసుకొని నిదానంగా ఇలా చక్కగా కలుపుకుంటూ ఆ కోడిగుడ్డుకి ఈ కారం అనేది కూడా మంచిగా పట్టేంత వరకు ఇలా చక్కగా కలుపుకోండి. ఇలా బాగా ఒక 5 నిమిషాలు అనేది సిమ్లో పెట్టి కారం అనేది ఆయిల్లో వేయించుకోండి. కారం అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూరలు తినే బోరు కొడుతూ ఉంటుంది కాబట్టి ఇలా నోటికి బాగా కారంగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చూసారా, కారం అనేది కూడా మంచిగా వేగిపోయింది. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.